అందరికీ తెలుసు. యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర మనం ఒకసారి మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉంది, ఒకసారి చూస్తే కనుక మన వాళ్ళు ఒకసారి పెట్టారా? పవర్ పాయింట్ పెట్టారా? ఒకసారి చూసుకోండి. ఒకసారి బేస్ చేసుకుంటే ఈరోజు మనకి సంబంధించి నేరాల సంఖ్య అంటే క్రైమ్ రేటు సుమారుగా 14.1% తగ్గింది ఈరోజు క్రైమ్ రేట్. అంటే ఓవరాల్గా 2022 నుంచి 24 వరకు నుంచి 2024 నుంచి 26 వరకు చూసుకుంటే దగ్గర 34,014 కేసులు తగ్గాయి. అంటే ఈరోజు ఈ క్రైమ్ రేటు తగ్గింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కింద మనం కూడా చెప్పొచ్చు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, కానీ ఈరోజు మా డిపార్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ పరిస్థితి కానీ లేకపోతే ఈరోజు సీసీటీవీ కెమెరాస్ ద్వారా ఒక ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయటం కానీ డ్రోన్స్ను ఉపయోగించి టెక్నాలజీ బేస్ చేసుకొని ఈరోజు చేస్తున్న పోలీసింగ్ కానీ ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ విజిబుల్ పోలీసింగ్ కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఈ 14% తగ్గేదానికి క్రైమ్ రేట్ తగ్గేదానికి ఈరోజు ఉపయోగపడ్డాయని చెప్పడానికి నిజంగా మేమందరం కూడా గర్వపడాలి. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఇంతకు ముందు టెక్నాలజీని బేస్ సీసీటీవీ కెమెరాస్ ఉండేవంటే 14,000 సీసీటీవీ కెమెరాస్ సుమారుగా 2018లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఇన్స్టాల్ చేస్తే మ్యాట్రిక్స్ సంస్థకు అప్పచెప్పి ఇన్స్టాల్ చేస్తే 2019 నుంచి 24 వరకు వాటికి కనీసం ఛార్జెస్ కూడా ఇవ్వకుండా అంటే వాటికి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఇవ్వకుండా ఈ 5 సంవత్సరాలు కూడా వాటిని నిరుపయోగంగా వదిలేసి కేవలం బొమ్మలు మాత్రమే ఉండే పరిస్థితుల్లో కనిపించేవి సీసీటీవీ కెమెరాస్. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాస్ మీద దృష్టి పెట్టి వాటిని అన్నింటినీ కూడా మేము రినోవేట్ చేయడమే కాకుండా అగైన్ పబ్లిక్ పార్టిసిపేషన్తో ఇప్పుడు విజయవాడ కమిషనర్ లాంటి కమిషనరేట్లో ప్రతి నియోజకవర్గంలోని కూడా అన్ని విలేజెస్లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకునే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చాం. అంటే ఒక పక్క నుంచి కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది, ఒక పక్క నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్తో 1,00,000 సీసీటీవీ కెమెరాస్ టార్గెట్గా చేసుకొని అరౌండ్ ఈరోజు 70% వరకు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకొని వాటికి సంబంధించిన ఫీడ్ కూడా నియర్ బై ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్స్కి అప్పచెప్పి అక్కడ ఏ ఇన్వెస్టిగేషన్ అయినా చాలా ఈజీగా తొందరగా చేసుకునే దానికి ఇది ఒక మెయిన్ టూల్ అయిందని చెప్పడానికి నిజంగా మేము గర్వపడాలి. ఎందుకంటే ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక క్రైమ్ జరిగిందని చెప్పిన తర్వాత ఆ క్రిమినల్ని పట్టుకోవడానికి వితిన్ 24 hours to 48 hours మేము పట్టుకోగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ దట్ సీసీటీవీ కెమెరాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ మాకు ఈరోజు. అటువంటి వాటిల్నే లాస్ట్ గవర్నమెంట్లో నిర్వీర్యం చేసేసిన పరిస్థితి కూడా ఈరోజు గుర్తు చేయాలి. సో అగైన్ మేము ఈరోజు వాటి ద్వారా ఇన్వెస్టిగేషన్ తొందరగా చేస్తున్నాం, ఎవిడెన్స్ తొందరగా కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం, ఆఖరికి కన్విక్షన్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయని చెప్పడానికి ఈరోజు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కొంత అప్గ్రేడ్ అయిందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే బహుశా మేము అప్గ్రేడ్ కాలేదు, సమాజం అప్గ్రేడ్ కాలేదు, ప్రభుత్వాలు అప్గ్రేడ్ అయినాయి, పోలీసులు అప్గ్రేడ్ అయ్యారు. దానికి మనం గౌరవ కత్తెర మంత్రి ఉన్నారు చూశారు, నిన్న మాట్లాడినటువంటి కత్తెర కూడా తీసుకొచ్చాను కావాలని. ఎందుకంటే ఈ కత్తెర మంత్రి మాత్రమే దీనికి సమాధానం చెప్పగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కత్తెర మంత్రి ఉన్నారు. ఎవరు ఆ కత్తెర మంత్రి? పాపం వేరే మాట అంటే బాధపడతారేమో కానీ ఒక కత్తెర మంత్రి ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడున్న హోమ్ మినిస్టరు ప్రెస్ మీట్కి వచ్చింది అంటే ఏదో ఒక ఆయుధం ఉండాలి, ఒక కత్తెర తీసుకొని వచ్చేవాళ్ళు ఇలాగా. సో ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టరుని మనం ముద్దుగా కత్తెర మంత్రి అని పిలుచుకోవచ్చు. ఈ కత్తెర మంత్రి గారు నిన్న ఇన్విజిబుల్ పోలీసు, విజిబుల్ పోలీసు అంట. మాకైతే ఆ పదాలు తెలియవమ్మా. మరి మేము న్యాయ పరిభాషలో కొన్ని సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా ఉన్నా, న్యాయవాదిగా ఉన్నా, హైకోర్టు న్యాయవాదిగా ఉన్నా, సుప్రీంకోర్టులో కేసులు వాదించినా కానీ మీ అంత పరిజ్ఞానం నాకైతే లేదమ్మా. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్ అంట. ఆ పదాలకేంటో నాకు అర్థం కాలేదు. ఈ కత్తెర మంత్రి గారు నిన్న వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించి తీరాలి. నేను వారి మాట్లాడినటువంటి మాటలకు కూడా నేను ఆధారాలతో నేను మాట్లాడతాను. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ స్థానంలో కూర్చొని ఈ రాష్ట్ర పరిస్థితిని, రాష్ట్రంలో ఉన్న క్రైమ్ రేట్ని ఎంత అబద్ధాలతో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు అనే దాని మీద కూడా నేను ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు రాష్ట్రంలో పోలీసుల యొక్క పనితీరు, పోలీసులు ఎంత అప్గ్రేడ్ అయ్యారు అంటే ఎన్కౌంటర్ చేసి లాకప్ డెత్ చేస్తే వెంటనే లాకప్ డెత్లో సహజంగా మళ్ళీ ఇంకొక ప్రక్రియ ఉంటుంది.
ఎక్కడైనా సరే కొడుతున్నప్పుడు లాకప్లో చనిపోతే ఇమ్మీడియట్గా మేమేమీ చంపలేదు, తనే అనారోగ్యంతో చచ్చిపోయారని ఒక డిఫెన్స్ తీసుకుంటారు పోలీసులు. నెంబర్ 2, అతనంతటికే విచారిస్తున్న సమయంలో అపార స్మృతికి వెళ్ళిపోయినాడు, సహజంగానే మేమేమీ కొట్టలేదు అని ఇంకొక డిఫెన్స్ తీసుకోవచ్చు పోలీసులు. ఉరఫ్ కత్తెర మంత్రి వచ్చి చెప్తుంది, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అంట సీసీ కెమెరాలు లేవంట, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టించిందంట. నేను అడుగుతున్నా, సీసీ కెమెరాలు పెట్టిస్తే మే 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీ మినిట్ టు మినిట్ మీరు మీడియాకి రిలీజ్ చేయగలుగుతారా? నేను డిమాండ్ చేస్తున్నా. మే 9వ తారీఖు నుంచి మీరు, నేను చాలా ప్రౌడ్గా, యూ క్లైమ్డ్ వెరీ ప్రౌడ్లీ దట్ 70,000 సీసీ కెమెరాస్ వర్ ఇన్స్టాల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్. వెరాజ్ లాస్ట్ గవర్నమెంట్ అంట మెయింటెనెన్స్కి కూడా డబ్బులు లేదంట, ఈ ప్రభుత్వం అంట మెయింటెనెన్స్ చేపించి దాన్ని ఇన్స్టాల్ చేసిందంట కెమెరాలు. ఎక్కడ ఇన్స్టాల్ చేశారమ్మా కెమెరాలు? మే 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి సీసీ ఫుటేజ్ని కూడా మీరు రబ్ చేయబోతున్నారు, మీరు డిలీట్ చేయబోతున్నారు, మీరు మోడిఫై చేయబోతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు సీసీ ఫుటేజ్ని పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ప్రతి పోలీస్ స్టేషన్ ఈజ్ అ పబ్లిక్ ఆఫీస్. ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంటుంది. దే హ్యావ్ ఎవరీ రైట్ టు నో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఫ్రమ్ మే 2026 9th మే నుంచి ఈ రోజు వరకు, మొన్న ఆ సాయి కృష్ణ చనిపోయేంత వరకు, యాజ్ పర్ ది ఎలిగేషన్స్ ఆఫ్ ది మదర్. నేను అడుగుతున్నా హోమ్ మినిస్టర్ని, స్టేషన్ మొత్తం సీసీ కెమెరాలు ఉంటే సిఐ రూమ్లో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? నాకున్న ప్రాథమికమైన సమాచారం పట్టి సిఐ వ్యక్తిగతమైనటువంటి రూమ్లో పెద్ద పెద్ద టైర్లు, అంటే కొట్టడానికి లాఠీలు, మన సైకిల్ గాన్లు ఉంటాయి కదా టైర్లు, ఆ టైర్లు కొట్టేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ సిఐ వ్యక్తిగతమైనటువంటి రూమ్లో ఒక చోట స్టోర్ చేసి పెడుతున్నారు. ఐఎమ్ వెరీ షూర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను అవాయిడ్ చేయడానికి ఇంటరాగేషన్ రూమ్ని సిఐలు డిఎస్పీల వ్యక్తిగత రూముల్లోకి మార్చారు. సాయి కృష్ణని కూడా వ్యక్తిగతంగా సిఐ రూమ్లో టార్చర్ చేశారు. ఎందుకు అంటే సిఐ వ్యక్తిగతమైన రూములు సీసీ కెమెరాలు ఉండవు కాబట్టి. ఇప్పుడు చెప్పండి హోమ్ మినిస్టర్ అనిత గారు, సాయి కృష్ణ మరణానికి కారణం ఎవరో చెప్పనా? సాయి కృష్ణ మరణానికి మొట్టమొదటి A1 ముద్దాయి సాయి కృష్ణ మరణానికి A1 ముద్దాయి, నెంబర్ 1 ముద్దాయి సాయి కృష్ణ మరణానికి A1 ముద్దాయి నారా లోకేష్. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, అనధికారికంగా అన్ని కార్యక్రమాలని చక్కబెడుతున్నటువంటి నారా లోకేష్ A1 ముద్దాయి. ఎందుకు A1 ముద్దాయి అని మీరు అడిగితే దానికి ఒకే ఒక్క సమాధానం. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించిన రోజే, 2024 జూన్ 11 నుంచి 2029 జూన్ వరకు జరిగేటువంటి 5 సంవత్సరాల పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగంలో జరుగుతుంది అని మీరు ప్రకటించిన రోజే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పాతరైబడింది.